హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కిల్ క్రాఫ్టర్స్. ఏపీఎస్సి నిర్వహించే గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించి మనకు మెయిన్స్ వచ్చింది. మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ వచ్చేసి స్కిల్ క్రాఫ్టర్స్. ఇప్పుడు మనం మెయిన్ ముందుగా వెళ్ళేటప్పుడు ముందు సిలబస్ చూద్దాం. మన సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన సిలబస్ చూద్దాం. ముందుగా టోటల్గా మనకు 5 చాప్టర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి ఎన్ని మార్క్స్ ప్రొవైడ్ చేస్తారంటే 75 మార్క్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి 75 మార్క్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్ వచ్చేసి మన ఫస్ట్ చాప్టర్. దాంట్లో ఏవైతే సబ్ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ స్పేస్ కానీ మనకి ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ పాలసీస్ కానీ, స్ట్రాటజీస్ కానీ, టెక్నాలజీ మిషన్స్ కానీ, ఎమర్జింగ్ టెక్నాలజీ కానీ, అలాగే స్పేస్ సంబంధించింది, డిఫెన్స్ సంబంధించింది, ఇలా ప్రతి టాపిక్ ఫస్ట్ చాప్టర్కి సంబంధించి ప్రతి టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ పూర్తిగా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో సెకండ్ చాప్టర్ ఎనర్జీ మేనేజ్మెంట్ సంబంధించి సంబంధించి బయోఫ్యూయల్స్ కానీ, భారత్ స్టేట్స్ నామ్స్ కానీ, ఇట్లా ఎనర్జీ సంబంధించి ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఇన్ డీటెయిల్గా ఫస్ట్ ఏదైతే 5 చాప్టర్లు ఉన్నాయో మనకు ఎనర్జీ మేనేజ్మెంట్ కానీ, అలాగే తీసుకుంటే టెక్నాలజీ పాలసీస్ అండ్ అప్లికేషన్స్ కానీ, నెక్స్ట్ తీసుకుంటే ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ కానీ, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ కానీ, ఇలా 5 చాప్టర్స్ అని డీటెయిల్గా ఇన్ డీటెయిల్గా ప్రతిదీ డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ మీకు ఆ రోజు మెన్షన్ చేయడం జరుగుతుంది వీడియోలో. ఆ టాపిక్ అనేది మెన్షన్ చేయడం, మీకు ఏదైతే టెంప్లెట్ ఉంటుందో ఆ టెంప్లెట్ రూపంలో టాపిక్ పేరు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ టెంప్లెట్ మీరు సిలబస్ కాపీ పక్కకు పెట్టుకొని ప్రతి ఒక్కటి నోట్ డౌన్ చేసుకోండి. మీకు ఏదైతే పూర్తిగా వీడియో ఏదైతే 1 అవర్ 2 అవర్స్ వీడియో ఉంటుందో ఆ వీడియో పూర్తిగా ఫస్ట్ వినండి. మన ఛానల్లో అట్లనే ఉంటుంది కాబట్టి మీరు రిపీటెడ్గా వినవచ్చు. ఫస్ట్ వినేసి తర్వాత ఏదైతే ఉంటుందో ఇంపార్టెంట్ పాయింట్స్ అవి మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్లోనే రాయటం అలాగే ఫస్ట్లోనే వినటం అనేది రెండు ఒకేసారి చేయకండి. ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉంటే ఓకే, లేదు ఒకవేళ క్లాసు కొద్దిగా స్పీడప్ ఉన్నా కానీ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పూర్తిగా క్లాస్ వినండి. విన్న తర్వాత నోట్స్ అనేది నోట్ డౌన్ చేసుకోండి. మనం సబ్జెక్ట్లోకి క్లాస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ తీసుకుంటే మనం పాలసీస్ చూసుకుంటే పాలసీకి సంబంధించి దానికి గల ఆవశ్యకత ఏంది, ఆ టైం అలా రావడానికి గల కారణం ఏంటి, ఆ టైంలో పాలసీస్ తీసుకోవడం గల కారణం ఏంటి, ఎన్ని పాలసీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 5 పాలసీస్ మనకు ఉన్నాయండి. 1958 ఒకటి, 83 ఒకటి, 2003 ఒకటి, 2013 ఒకటి, 2020 1 2 3 4 5 ఈ పాలసీస్ ఆ టైంకి రావడం, ఆ ఇయర్లో రావడం గల కారణాలు ఏమిటి, వచ్చిన తర్వాత ఆ ఇయర్ ఏమిటి, ఇయర్ వచ్చిన తర్వాత ప్రముఖమైన వ్యక్తులు ఏమిటి, దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా, మిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఏమేమి లక్ష్యాలు సాధించామా లేదా, సక్సెస్ ఏంది, ఫెయిల్యూర్ ఏంది, ఇట్లా పాలసీకి సంబంధించి డీటెయిల్గా ప్రతిదీ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క పాలసీ ఒక్కొక్క వీడియో రూపంలో, లేకపోతే కుదిరితే 2 పాలసీలు కాబట్టి ఒక్కొక్క వీడియోలో చేయటం. అలాగే ఇంకో టాపిక్ తీసుకుంటే మనం స్పేస్ టాపిక్లో తీసుకుంటే స్పేస్ టాపిక్ తీసుకుంటే ఎప్పుడు ఫామ్ అయింది, మనకి ఇస్రో ఎప్పుడు ఫామ్ అయింది, ఇస్రో గత పేరు ఇంకోస్పార్ అనేసి, ఎప్పుడు 1962లో ఇంకోస్పార్ అనేది రావడం జరిగింది, ఇస్రో ఎప్పుడుగా మారింది 1969లో ఇస్రోగా పేరు మార్చడం, ఇలా అలాగే దానికి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఏంది, మెయిన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, దేని ఆధీనంలో ఇస్రో ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్లో, గతంలో దేని ఆధీనంలో ఉండేది, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధీనంలో ఉండేది, ఇలా ప్రతిదీ. లాంచ్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి మనకు ఫస్ట్ డీటెయిల్గా చూసుకుంటే SLV అనేసి, ASLV అనేసి, PSLV అనే, GSLV, ఇలా ప్రతి వెహికల్ LVM1 LVM2 అలాగే Mark 1 Mark 2 Mark 3 ఇవైతే వెహికల్స్ ఉన్నాయో ఈ వెహికల్స్ గురించి డీటెయిల్గా ప్రతి వెహికల్, అలాగే శాటిలైట్ సంబంధించి రీశాట్ కానీ, ఇన్శాట్ కానీ, జీశాట్ కానీ, జీశాట్ సిరీస్, చంద్రయాన్, మంగళయాన్, ఇలా ప్రతి ఒక్కటి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే టాపిక్ పక్కకు పెట్టుకోండి. ఆ టెంప్లెట్ ఏదైతే ఉంటుందో మనకు వీడియో వచ్చేటప్పుడు ఆ పైన టాపిక్ని రౌండప్ చేసుకొని ఏవైతే డిస్కస్ చేస్తున్నా అవి ముందుగా నోట్ డౌన్ చేసుకోండి. అక్కడికి టిక్ మార్క్ పెట్టుకోండి. సిలబస్ కాపీ అనేది పక్కకు మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోండి. సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని ప్రతి టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నామా లేదా, ఏ టాపిక్ ఆ రోజు డిస్కస్ అయింది అదేనే పూర్తిగా మీరు నోట్ డౌన్ చేసుకుంటూ ఉండండి. మన ఛానల్ వచ్చేసి స్కిల్ క్రాఫ్టర్స్ అండి. మన ఛానల్ వచ్చి స్కిల్ క్రాఫ్టర్స్. మీకు మా నుంచి వీడియోస్ రెగ్యులర్గా డైలీగా
వీడియోస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు జస్ట్ చేయాల్సింది అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క రోజు 2 వీడియోస్ 3 వీడియోస్ కూడా రావడం జరుగుతుంటుంది. అప్పుడు మీకు ముందుగానే నోటిఫికేషన్ రావాలంటే మీరు బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి. అలాగే ఎవరికైతే యూజ్ఫుల్ ఉంటుందో మన ఛానల్లో వాళ్ళకి షేర్ చేయడం కానీ, దాని ద్వారా మన వీడియోస్ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వడం జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.